ఇక 5వ విషయం చూద్దామండి. సమయం చాలా త్వరగా అవుతుంది, ఇప్పటికే 12:30 అయింది. చూడండి, టయానికి ఆరంభిస్తే టయానికి ముగించవచ్చు. కాబట్టి రండి, చూసినట్లయితే 5వ మాట దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 26వ వచనం. అతడు యేసు ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేది. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాడు. అంతటా ధర్మశాస్త్ర చాలక్క. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అండి ఇది? 5వదిగా. 1, సిమియోను మరణము కాని నిద్రలోకి వెళ్ళక మునుపు భూమి మీద తన జీవితం యొక్క అనుభవాలు కానీ తాను ఎలా ఉన్నాడు భూమి మీద అంటే ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడు? 1, తాను నీతిమంతుడిగా ఉన్నాడు. 2, తాను భక్తిపరుడిగా ఉన్నాడు. 3, తాను పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి బయలుపాటు కలిగిన వాడుగా, ఆ బయలుపరచబడిన వాడి యందు విశ్వసించిన వాడుగా ఉంటాడు. 4, పరిశుద్ధాత్మే తన మీద ఉంది అంటే అర్థం ఏంటి? తన మీద ఉన్న పరిశుద్ధాత్మను పోగొట్టుకోవడం కాపాడుకుంటున్నాడు జీవితాన్ని. ఇక 5వదిగా చూసినట్టయితే తాను వశుడై ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆత్మవశుడుగా. ఆత్మవశుడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు యోహాను మనం చూస్తున్నాం. ఎవరిని చూస్తున్నాం? యోహాన్ని. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్టయితే ఒక ఆత్మవశుడైనటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాం. ఎక్కడ రాయబడుతూ వచ్చింది? మొదటి అధ్యాయము చదువమ్మా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచ్చినారు. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా. చాలా అంటే ఆత్మవశుడు. ఒక ఆత్మవశుడు ఎందుకు అవుతున్నాడు? ఇప్పుడు చూడండి, బైబిల్లో కొందరు వ్యక్తులు ఆత్మవశులైన వారు ఉంటారు. వారిలో 2 వ్యక్తుల గురించి చెప్తాం. మొదటి వ్యక్తి ఎవరు? నేనే చెప్తానన్నా కాబట్టి నేనే చెప్పాలి. మొదటి వ్యక్తి ఎవరు? సౌలు. ఎవరు మొదటి వ్యక్తి? యోహానా. మొదటి వ్యక్తి ఎవరంటే సౌలు. ఏ సౌలు? పౌలుగా మార్చబడిన సౌలు కాదండి, దావీదు రాజు యొక్క మామైనటువంటి సౌలు. ఎవరు? సౌలు. సౌలు ఎలాంటి వాడు? రాజే, దేవుని చిత్తం కాకపోయినా దేవుడు ఎట్లయినా సరే అతను రాజుగా చేశాడు. సౌలు ఎలా ఉన్నాడు చెప్పండి? ఆత్మవశుడిగా చేయబడ్డాడు. అందుకంటాడు కదా, సమయంలో కూడా అంటాడు, నువ్వు ఇక్కడ నిండి వెళ్ళిన తర్వాత దేవుని ఆత్మ నీ మీదకి వచ్చింది అంటాడు. వచ్చిన తర్వాత సౌలు ఎలా ఉన్నాడు? ఆత్మవశుడైపోతున్నాడు. ఆత్మవశుడైన తర్వాత ఏం జరుగుతుంది? ఒకానొక సందర్భంలో సౌలే దావీదు రాజు కొరకు కొంతమంది మనుషులను పంపించినప్పుడు చూడండి, ఇప్పుడు సౌలేమో ఆత్మవశుడిగా అయిపోయాడు. ఆత్మవశుడిగా అయిపోయి అక్కడ కేకలు పెట్టని స్వరాలు కానీ పాటలు కానీ ఏమన్నా చేయని దేవుని నామని బట్టి జరుగుతుంది. రెండో కోణంలో ఏం చేస్తున్నాడు? దావీదు రాజు కొరకు కొంతమంది మనుషులను పంపాడు. ఆ వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆత్మవశులై గంతులేస్తా కూర్చున్నారు. సౌలు ఆత్మవశుడు, సౌలు పంపిన వాళ్ళు ఆత్మవశులయ్యారు. వీళ్ళిద్దరు జీవితాలు ఏం జరుగుతూ వచ్చింది? సరే, ఎట్టగొట్ట వాళ్ళ జీవితంలో నష్టానికే ఉంది. మరొక వ్యక్తి ఉన్నాడు. ఎవరా వ్యక్తి? ఇప్పుడు వద్దాం. ఎవరా వ్యక్తి? ఇంపార్టెంట్ అయిన వ్యక్తి బైబిల్లో, ఆత్మవశుడేయుడు. దావీదు రాజు. ఎవరు? దావీదు రాజు. ఏమయ్యాడు? ఆత్మవశుడై ఉన్నాడు. అంటే మన దావీదు అన్న కాదండి, బైబిల్లో ఉన్న దావీదు రాజు ఆత్మవశుడు. ఎక్కడ ఆత్మవశుడుగా ఉన్నాడు చెప్పండి? అదన్నా తెలుసా లేదా? ఎక్కడ ఆత్మవశుడుగా ఉన్నాడు? బల్ల దగ్గరికి వచ్చాం. మనకు ఆ బల్ల దగ్గరికి వచ్చామంటేనే గుర్తు రావాలి. చెప్పాలక్క, కుర్చీలో ఉన్నవారు చెబుతున్నారు కానీ వినపడతలా. దేవుని మందసాన్ని ఓబేదేదోము ఇంట్లో నుండి దేవుని మందిరానికి దేవుని సన్నిధికి తీసుకొచ్చేటప్పుడు దావీదు రాజు బలులు అర్పిస్తూ వస్తున్నప్పుడు ఆ సంతోషాన్ని పట్టలేక, ఆ ఆనందాన్ని పట్టలేక, ఆ దేవుని మందసము రావాల్సిన ప్రాంతానికి వస్తుంది కాబట్టి ఆ సంతోషాన్ని పట్టలేక తన్మయుడై డ్యాన్స్ చేస్తూ ఉంటాడు, డ్యాన్సులు వేస్తూ ఉంటాడు, నాట్యం ఆడుతున్నాడు అని రాయబడుతూ వచ్చింది. మన భాషలో డ్యాన్స్ అని చెప్పొచ్చు. ఆ నాట్యం ఆడుతున్నప్పుడు ఒక ఆమె అనేది, అసలు ఇతడు రాజేనా? ఎవరామె? భార్యే. ఒకప్పుడు భార్య అండి, ఇప్పుడు భార్య కాదు. ఎవరామె?
మేకాలు ఏమంటుంది? ఈ అసలు రాజేనా ఏంటి? ఆ వస్త్రాలు కూడా జారిపోతున్నాయి, ఆ బట్టలు కూడా ఊడిపోతున్నాయి, అవన్నీ చూసుకోడా? ఏం చూసుకుంటాడు? దేవుళ్ళ ఆత్మవశుడైనప్పుడు, దేవుళ్ళో లీనమైనప్పుడు, దేవుళ్ళో ఆత్మవశుడిగా అయిపోయినప్పుడు భూమి మీద తన శరీరం మీద ఏం జరుగుతుందో తెలియనటువంటి వారు ఉంటారు. ఆత్మవశులంటే దేవుని ఆత్మతో కలిసిపోయాడు అనే అర్థం. దావీదు రాజుకి బలులు కాదు, మనుషులు కాదు. నేను అనుకుంటా మందసం తప్పక, దేవుడు తప్పక దావీదు రాజుకి ఇంకెవరు కనపడరు. ఎందుకు కనపడరు? అసలు ఈ మనుషులతో కాదు, మనుషులతో నడుస్తున్నా, మనుషులతో పాటు వెళుతూ అతను నాట్యం చేస్తున్నా, కానీ అతడు ఎవరిలో ఉన్నాడంటే ఆత్మావశుడై ఉన్నాడు. అతడు అంటే దేవుని ఆత్మలో విలీనమై ఉన్నాడు, దేవుని ఆత్మలో కలిసిపోయి ఉన్నాడు, దేవుని ఆత్మలో నింపబడి ఉన్నాడు, దేవుని ఆత్మలో ఉన్నాడు. అందుకే తన వస్త్రాలు జారిపోతున్నాయో, తాను ఎలాంటి స్థితిలో ఉన్నాడో అవన్నీ పట్టించుకోవాలా. దేవుని మందస్సము దేవుని సన్నిధికి చేరాలా, చేరుతుందన్న సంతోషకరమైన ఆనందంలో ఉన్నాడు. చూడండి, దేవుని ఆత్మావశుడైన దావీదు రాజు దేవుని మందసం దేవుని సన్నిధికి చేరుతుందన్న సంతోషంలో ఉంటే, దేవుని ఆత్మ కలిగిన మనం దేవుని రాజ్యానికి చేరుతున్నామన్న సంతోషం ఏది? చెప్పండి, సంతోషం ఏది? ఈరోజు చాలా మందికి ఎలా ఉంటుందంటే బాధ, నా మెడ నొప్పి, తలనొప్పి, కడుపు నొప్పి, గ్యాస్ ట్రబుల్, షుగరు, బీపీ, అంటే ఈ బాధల్లోనే మనం ఉండాం. ఇవే మైండ్లో పెట్టుకుంటాం, ఇవే పెట్టుకుని మనం ఇవే ఆలోచించుకుంటాం, మందిలో ఉంటాం. అసలు మన ఆలోచన ఏంటి? మన విధానం ఏంటి? దావీదు రాజు వలె దేవుని మందసం దేవుని సన్నిధిలోకి ఎలా చేరుతుందో ఆ మందసంగా చేయబడిన మనం ఒకరోజు పరలోక రాజ్యానికి అలా చేరబోతున్నాం. అసలు మనం ఎవరో తెలుసు, ఒక్క మాటలో చెప్పాలంటే యేసు ప్రభువారి శరీరం ఏమై ఉంది? యేసు ప్రభువారి మందసం కదా. మందసం ఎవరు? యేసు ప్రభువారే. చిగురించే కర్ర, ఆజ్ఞలు, అవన్నీ ఎవరు? మందసం యేసు ప్రభువారే. యేసు ప్రభువారు మందసం అయినప్పుడు మనం మందసంగా ఎలా అవుతాం? మనం అవుతామా? మనం కాము, కానీ అవుతాం. ఎలా అవుతాం తెలుసా? మనం ఎలాంటి వారమే? మనము యేసు ప్రభువారి యొక్క దేహంలో ఒక అవయవంగా చేయబడ్డాం. మీరు అర్థం చేసుకోండి, యేసు ప్రభువారి యొక్క దేహంలో మనం ఒక అవయవం. యేసు ప్రభువారు మందసమైనప్పుడు యేసు ప్రభువారి దేహంలో ఉన్న మనమేమై ఉన్నాం? త్వరగా ఆకలి అవుతుంది చెప్పండి. యేసు ప్రభువారి దేహం మందసమై ఉంది, ఆయన దేహంలో ఒక అవయవం లాంటి వారు మనం. అంటే యేసు ప్రభువారి దేహంలోనే ఒక అవయవంగా మనం ఉన్నాం. ఒక ఏలుగానో కాలుగానో ఏదో ఒకలాగా మనం ఉన్నాం. ఇప్పుడు ఆయన మందసమైనప్పుడు ఆయనలో ఉండ మనం ఏమవుతాం? ఆత్మవచనమా? ఏ ఊరి నుండి వచ్చావక్క? ఏమవుతాము? మనము మందసమే. ఇప్పుడు అర్థం చేసుకోండి, నీవు నేను ఎవరమే? మందసం, చిగురించిన కర్ర, ఆజ్ఞలు, ఇంకా ఏముంది మందసంలో? మన్నా కానీ ఇంకేదన్నా ఉండని. అంటే ఆ మందసం ఎంత పవిత్రమైనదో అంత పవిత్రమైన మందసంలాగా మనల్ని దేవుడు సిద్ధపరిచాడు. ఇప్పుడు మనం దేవుని రాజ్యానికి వెళ్ళబోతున్నాం. మనం ఎవరమే? మందసము దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దావీదు రాజు ఎలా సంతోషించాడో, సంఘం ఎత్తబడినప్పుడు, మరణం కాని నిద్రలో ఉండేవారు లేపబడినప్పుడు, సజీవులు కూడా లేపబడినప్పుడు, మరణం కాని నిద్ర నుంచి మనం లేపబడినప్పుడు, సంఘం అంతా మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు దావీదు రాజు ఎలా సంతోషంగా ఉన్నాడో దేవదూతలందరూ కూడా అలా సంతోషంగా ఉంటారు. ప్రభువా, అయ్యా, నువ్వు భూమి మీదకెళ్ళి మానవుల కొరకు సిద్ధపరిచిన రక్షణ ఇదా? ఈ రక్షణలో ఉండేవాళ్ళు వీళ్ళ బా ఎంత గొప్పగా ఉంటారు ప్రభు అని చెప్పని దేవదూతలు సైతం యెషయా గ్రంథంలో రాయబడినట్లు 6వ అధ్యాయం 3వ వచనం రాయబడినట్లు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుల్ని సిద్ధపరచుకున్న పరిశుద్ధుడని దేవుణ్ణి మానక రేయం పగలు ఆరాధిస్తూ ఉంటారు దేవదూతలు. ఎవరిని బట్టండి? భూమి మీద మందసంగా సిద్ధపడిన మన నిమిత్తమై యేసు ప్రభువు కలువరిశిల్లో ఖర్చుల రక్తంను బట్టి, ఆయన దేహంలో అవయవంగా చేయబడి ఆయన మందసముగా చేయబడిన మనల్ని బట్టి దేవదూతలు కూడా దావీదు రాజు ఎలా నాట్యం ఆడుతున్నాడు సంతోషంగా, అలా దేవదూతలు కూడా ఏమవుతాయి? సంతోషిస్తాయి. ప్రభువా,
ఎందుకు సంతోషిస్తున్నాయి తెలుసా దేవదూతలు? మందసం, భూమి మీద ఉన్న మందసం, యేసు ప్రభు వారి యొక్క దేహమే ఒక మందసం ఇప్పుడు పరలోకానికి వస్తుంది. ఇంతకాలం భూమి మీద ఉంది, ఇప్పుడు పరలోకంలోకి వస్తుంది అని దేవదూతలు కూడా సంతోషిస్తాయి. నేను చెబుతున్నా కదా, అస్సలైన మందసం మనమే. ఎవరండి? మనమే అస్సలైన మందసం. మనమే యేసు ప్రభు స్వరక్తం ద్వారా కడగబడిన వారు, ప్రభు యొక్క స్వరక్తంలో చేర్చబడిన వారు, ఆయన దేహంలో ఒక అవయవంగా చేయబడిన వారు. ఆయనే మందసం అయినప్పుడు ఆయన దేహంలో ఉన్న మనం కూడా మందసమే. ఒకరోజు ఈ మందసమే సంఘముగా చేయబడిన ఈ యొక్క సంఘమే మందసములాగా సిద్ధపరచబడి పరలోక రాజ్యంలోకి వెళ్తుంది. ఈ మందసం ఎక్కడ ఉంటుంది? ఒక మాట చెప్పండి. టైం అయిపోయింది, ముగిచ్చేద్దాం. మందసం ఎక్కడ ఉంటుంది? అతి పరిశుద్ధ స్థలములో. పరిశుద్ధ స్థలం కూడా కాదక్క, అది అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. ఇప్పుడు ఈ మందసం ఎక్కడ ఉండబోతుంది? ఏ మందసం? ప్రభు స్వరక్తములో, ప్రభు స్వరక్తం ద్వారా సిద్ధపరచబడి సంపాదించిన సంఘం, ఆయన దేహంలో అవయవంగా చేయబడి ఆయన దేహంలో మందసంగా ఉన్నటువంటి మనము ఇప్పుడు ఎక్కడ ఉండబోతున్నాం? రక్షణ పొందనోళ్ళకు తెలుసుకోండి, రక్షణ లేని వాళ్ళు తెలుసుకోండి, బాప్తిసం తీసుకోని వాళ్ళు తెలుసుకోండి, జీవితం మార్పు లేని వాళ్ళు తెలుసుకోండి, మార్చుకునే వాళ్ళు కూడా తెలుసుకోండి. ఇప్పుడు ఎక్కడ ఉండబోతున్నాం మనం? అసలు అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్తారు? బాగా తెలుసమ్మా. ప్రధాన యాజకుడు ఎన్నిసార్లు వెళ్తాడు సంవత్సరానికి? ఒక్కమారు. ఒకసారి మనం వెళ్ళామంటే ఇక బయటికి రావడానికి లేదు. అతి పరిశుద్ధ స్థలంలోకి మనం ఉండబోతున్నాం. ఈ మందసమే అతి పరిశుద్ధమైన స్థలంలో దేవుని రాజ్యంలో ఉంటుంది. ఇక అర్థం చేసుకొని మీరు ఎలా ఉండబోతున్నారు. ఎంత గొప్ప ధన్యత తెలుసా? అసలు నీవు నేను ఎవరు అంటే మందసమే. ఇప్పటికైనా అది గుర్తెరుగు. ఆ మందసాన్ని అపవిత్రపరిచిన వారు కానీ, ఆ మందసాన్ని అయోగ్యంగా తీసుకెళ్ళిన వారు ఫినెహాసు ఉన్నాడు, ఓఫ్నీ ఉన్నాడు. ఎవరి వీళ్ళు? ఏలి యొక్క కుమారులు. ఏలియా కాదు, ఏలి యొక్క కుమారులు. మొదటి సమయాల గ్రంథంలో చూస్తాం. యుద్ధంలో దేవుని చిత్తం లేకుండా మందసం తీసుకెళ్ళి పెట్టారు, మరణం వచ్చింది. అవునా? ఫిలిప్తీలా ఐగుప్తీలా? ఫిలిప్తీలు. ఆ మందసం వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారు? దేవుని మందసం పట్టుబడిపోయింది, దేవుని మహిమ పోయింది. వాళ్ళు ఏదో అనుకున్నారు. రహస్యమైన ప్రాంతాల్లో వాళ్ళకి రక్తపు గడ్డలు వచ్చినాయి. మందసం అంటే సామాన్యమైనది కాదు, ఎంతో పవిత్రమైనది. ఇప్పుడు ఈ మందసం ఎలా ఉండాలి చెప్పండి? ఎంతో పవిత్రమైనది ఉండి ఏం చేయాలి? ఆరోదా ఐదో మాట, ఐదోదిగా దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడే ఆత్మను మనం కలిగి ఉండాలి. అంటే దేవుని మందసంగా ఉన్నప్పుడే ఆ యొక్క స్థితిని మనం కాపాడుకోవాలి. ఆ దేవుని ఆత్మను దుఃఖపరిచిన ఆ దేవుని ఆత్మ మన దగ్గర నుంచి వెళ్ళిపోతే, దేవుని ఆత్మావశులుగా అంటే దేవుని ఆత్మలో విలీనమైన మనం, అంటే మందసముగా చేయబడిన మనం నష్టపోతాం దేవునిలో నుంచి వెళ్ళిపోతే. ఇదేనో మాట 5. ఈ టైం అయిపోయింది, 2 మాటలు ముగిస్తారండి. 6వ మాట చూద్దామండి. లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం. చాలనా? కాబట్టి 6వ మాటను మనం చూస్తున్నాం. మరణం కాని నిద్రలోకి వెళ్ళక మునుపు సిమియోను భూమి మీద ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడంటే, ఎలాంటి అనుభవం తన జీవితంలో ఉందంటే ఇప్పటికి 5 విషయాలు. 1 నీతిపరుడు, 2 భక్తిపరుడు, 3 మొదటిగా తాను నీతిపరుడిగా ఉన్నాడు, 2 తాను భక్తిపరుడిగా ఉన్నాడు, 3 తాను ఎలా ఉన్నాడు? పరిశుద్ధాత్మ ప్రేరేపించబడిన విషయాల్లో విశ్వాసం ఉంచాడు. 4 తాను ఎలా ఉన్నాడు? పరిశుద్ధాత్మ అతని మీద ఉంది. 5 ఆత్మావశుడిగా ఉన్నాడు. ఇక 6వదిగా చూసినట్టయితే సిమియోను మరణం కాని నిద్రలోకి వెళ్ళక మునుపు తాను ఎలా ఉన్నాడంటే భూమి మీద ఒక మాట చెప్పాలంటే ఇశ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. ఎలాంటి వాడండి? ఇశ్రాయేల్ యొక్క అంటే దేవుని ప్రజల ఆదరణ కొరకు కనిపెట్టేటటువంటి వాడు. అంటే ఎవరు దుఃఖంలో ఉండారో,
ఎవరు బాధల్లో ఉండారో, ఎవరు కష్టాల్లో ఉండారో, ఎవరు వేదనలో ఉండారో వాళ్ళ ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. ప్రభువా వాళ్ళకి ఆదరణ రావాలి, వాళ్ళకి ఆదరణ దొరకాలి, వాళ్ళు ఆదరించబడాలి, దేవుని కృపను బట్టి వారిలో దేవుని యొక్క ఆదరణ అవసరం ప్రభు అని అనేకుల ఆదరణ కొరకు ఎదురు చూసేటటువంటి వాడు. ఈరోజు మన జీవితంలో మనల్ని మనం ఆదరించుకోవడానికే కష్టమైపోతుంది. ఎదుటి వ్యక్తిని ఎక్కడ ఆదరిస్తాం? మనల్ని మనం ఆదరించుకోవడానికే కష్టమైపోతుంది. ఎదుటి వ్యక్తిని ఆదరించలేని స్థితిలో మనం ఉన్నాం. ఒకవేళ ఆదరించిన కొంత మేరకే. ఎవరైనా బాధల్లో, దుఃఖాల్లో, వేదనలో వెళ్ళి 2 మాటలు వాక్యం చెప్పి ఆదరించి వస్తాం, ప్రార్థన చేసి వస్తాం, అంతే. పరిపూర్ణమైన సిమియోను లాంటి ఆదరణ మనం అనేకులకి ఇవ్వలేకపోతున్నాం. ఒక అన్యుడు, ఒక రక్షణ లేనివాడు, ఒక మారు మనసు లేని వ్యక్తి మనల్ని బట్టి ఎంతో ఆదరించబడాలి. మనం ఉన్నామంటే, లేదా మనం ఉన్నటువంటి ఇంటి చుట్టుపక్కల కానీ, మనం ఉన్నటువంటి ప్రాంతంలో కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మన దగ్గరికి వస్తే పలానోళ్ళు ప్రార్థనకి వెళ్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రార్థన చేస్తే నా బాధ పోయింది, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రార్థన చేస్తే నాకు ఎంతో ఆదరణ ఉంటుంది. అలాంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. సిమియోను అలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాడు. నేను చాలామంది దగ్గర కూడా వింటూ వస్తా, చాలామంది చెబుతూ వస్తారు, పలానా అక్క దగ్గరికి వెళ్ళి, ఇక్కడ కాకపోయినా బయట ఎక్కడైనా పలానా సహోదరు దగ్గరికి వెళ్ళి, అంటే వాళ్ళు మామూలుగా విశ్వాసులైనా రక్షణ లేని వాళ్ళు ఏం చేస్తారు, అమ్మ మీరు మందిరానికి వెళ్తున్నారు కదా కొద్దిగా ప్రార్థన చేయంటారు. వచ్చి రాని ప్రార్థన ఏదో ఒకటి మనం చేస్తాం, ఆ ప్రార్థనే దేవుడు వింటాడు, గబకని అద్భుతం చేస్తాడు. కానీ ఆ ప్రార్థన ద్వారా ఏమవుతుంది? ఎదుటి వ్యక్తికి ఆదరణ. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో వీళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు కాబట్టి, దేవుడు వీళ్ళ దగ్గర ఉంటారు కాబట్టి వీళ్ళు ప్రార్థన చేస్తే మనకు ఆదరణ కలుగుతుంది. మా ఏ కష్టం వచ్చినా ఏం చేస్తారు? గురంతా ఎక్కడ ఉంటుంది? మనకి అక్కడికే ఉండిద్ది. అంటే ఇక్కడ సిమియోను యొక్క జీవితం ఏంటంటే ఆదరించేటటువంటి వాడు. ఎలాంటి వాడండి? ఆదరించేవాడు. తన దగ్గరికి వచ్చేవారు కానీ, లేదా తన దగ్గర ఉన్నవారు కానీ, దేవుని ప్రభు కొరకు ఎదురు చూసేవారు కానీ వారందరినీ ఆదరిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రభు కొరకు ఎదురు చూసేటటువంటి వారు నిస్సహాయ స్థితిలో ఉండకోకుండా, ప్రభు కొరకు ఎదురు చూసేటటువంటి వారు అలిసిపోకుండా, ప్రభు కొరకు ఎదురు చూసేటటువంటి వారు చిరాకుతోనూ విసుక్కోకుండా, సనుగులు గొనుగులు లేకుండా వాళ్ళని ఆదరించేవాడు ఉంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే సిమియోన్ అలా ఆదరిస్తున్నాడు ప్రభు కొరకు. ప్రభు వస్తాడు, మెస్సయ్య వస్తాడు, నాకు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడింది, మెస్సయ్యను చూడండి నేను చనిపోను అని మీరందరూ ఓపిక ఉండండి, ప్రభు అక్కడ సమీపిస్తుంది, మీరు సిద్ధముగా ఉండండి అని ప్రభువును గురించి ఎదురు చూసే వారికి ఆదరణ ఇస్తున్నాడు. ప్రభు వస్తాడు, ఖచ్చితంగా రాకుండా ఉన్నాడు మెస్సయ్య అని. ఈరోజు ఈ చెప్పబడే మాట ఏంటంటే, ఈ ఆదరణకరమైన మాట, ఒకరోజు యేసు ప్రభు రాబోతున్నాడు, ఖచ్చితంగా ఆయన వస్తున్నాడు, నీవు నేను ఎత్తబడాలి, రాకుండే ఉండడు. కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఏదేదో ఇష్టమైన మాటలు చెబుతారు, ఎవరైనా చెప్పినా నమ్మొద్దు. ఖచ్చితంగా ఆయన అయితే వస్తున్నాడు, అతి త్వరలో ఆయన రాబోతున్నాడు. ఏమన్నాడు ప్రకటన గ్రంథం 22:12? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ఇంకెక్కడున్నాడు ఆయన? ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో నేను తలుపు నద్ద నుండి తట్టుచున్నాను అన్నాడు. అక్కడ ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన దూరంగా లేడు. మనకి ఎక్కడ 2-3 కూడి ఉంటారు వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. తన ఆత్మనుంచాడు, ఆయన సమీపంగా ఉన్నాడు. ఏ జామున వస్తాడో తెలీదు, ఏ క్షణం వస్తాడో తెలీదు, రావడం అయితే కన్ఫామ్. అతి త్వరలో ప్రభు రాబోతున్నాడు. మీరు చూడండి, ఒక్క మాట చెప్పి నేను 1 o'clock వస్తుంది, ఇంకా 11 అవుతుంది, ముగిచ్చేస్తా. ఈ దినాల్లో వాటిని బట్టి నేను చెప్పట్లేదు కానీ బైబిల్లో ఉన్న వాటిని బట్టి చెబుతాను. వరదలు కానీ, ఆయా ప్రాంతాల్లో వర్షాల వల్ల కొట్టుకుపోవటం కానీ, ప్రజలు ప్రాణాలు కోల్పోవటం కానీ, అక్కడక్కడ జరిగే భూకంపాలు కానీ, వ్యాధులు కానీ, రోగాలు కానీ, భయంకరమైన స్థితులు కారణాలు ఏంటంటే ప్రభు అక్కడ సూచన. ప్రభు స్పష్టంగా చెప్పాడు లూకా సువార్తలో, మత్తయి సువార్తలో,
నా రాకడికి ఇవి సూచనలు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటండి? సంఘము ఎత్తబడే సమయము ఆసన్నమైంది. ఇక ఎప్పుడో తెలియదు మనకు. ప్రతిసారి నేను చెప్పను ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేసేటప్పుడు అది ఇదని. ఏ క్షణమో మనకు తెలియదు. నాకు తెలిస్తే నేనన్నా చెప్పగలుగుతాను, నాకు తెలియదు కదా. ఏ జాబ్ ఏదన్నది ఆయనకే తెలుసు, ఆయన వచ్చేది తప్పగా ఇంకెవరికి తెలియదు. కాబట్టి ప్రియులారా, అందరికీ ప్రేమతో విన్నపించేది ఏంటంటే, ఏ క్షణంలో ప్రభు వస్తాడో తెలియదు. కనురెప్పపాటులోనే మార్చబడతాం మనం. కాబట్టి మరణం కాని నిద్రలో ఉండేవారు లేపబడతారు. తర్వాత మనం కూడా సజీవులుగా ఉంటే లేపబడతాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సిద్ధపడాలి. ఎత్తబడటానికి ఎత్తబడే సంఘముగా మనం సిద్ధపడాలి. ఆ దేవుని రాజ్యానికి ఎత్తబడటం కొరకై సిద్ధపడాలి. అలా సిద్ధపడాలంటే నా జీవితంలో ఏముండాలా? ఆదరణ. ఈరోజు ఆదరణ క్రీస్తుని బట్టి నీకు ఇస్తున్నాం. మీరు అనేకులకు ఆదరించండి. అయ్యా ఇది ప్రభు రాకడ సమీపిస్తుంది, రక్షణ లేని వారికి చెప్పండి, అయ్యా ప్రభు రాకడ సమీపిస్తుంది, దయచేసి ఇదిగో దేవుని రాజ్యం సమీపిస్తుంది, పాపాలు ఒప్పుకో, జీవితం మార్చుకో, దేవుని రాజ్యానికి వెళ్దాం. ఇది కష్టాలు బాధలు కొంతకాలమే. ప్రభు వస్తున్నాడు, మన కష్ట బాధలన్నీ తీసేపోతున్నాడు. కొంతకాలం మీరు శ్రమ పడిన పిమ్మట అన్నాడు, కొంతకాలం శ్రమ పడిన తర్వాత సంతోషం ఉంది. ఇప్పుడు ప్రభు రాబోతున్నాడు. నీకు దుఃఖం ఉందా, బాధ ఉందా, వేదన ఉందా, కన్నీరు ఉందా, ఏదైనా బాధలు ఉండవా, కొంతకాలమే ఓర్చుకో. యేసు ప్రభు రాబోతున్నాడు. జీవితం మార్చుకో, పాపాలు ఒప్పుకో, రక్షణ పొందు, మారుమూసు పొందు, బాప్తిసం తీసుకో, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడు. దేవుని రాజ్యం రాబోతుంది, వెళ్ళిపోతుంది దేవుని రాజ్యానికి. అలా ఆదరించు అనేకుల్ని. ఆ ఆదరణ ద్వారా అనేకులు దేవుని రాజ్యాన్ని సిద్ధపడతారు. ఒక వ్యక్తికి మనం వెళ్ళి నువ్వు యేసు ప్రభు నమ్మకలేకపోతే చచ్చిపోతావు, నరకానికి వెళ్తామని చెప్పవసరం. తన కష్టాన్ని బట్టే మనం చెప్పగలాలి. కష్టంలో ఉన్నాడు అన్న, ఇది పరిస్థితి. నీ కష్టాన్ని తీసేయడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కానీ ప్రభు రాబోతున్నాడు కాబట్టి ఒకరోజు మన కష్టాలన్నీ తీసేస్తాడు. ఇప్పుడు మానవులుగా మనం ఉండం, పడతాం, తప్పదు. కొంతకాలం ఉండిద్ది కష్టాలు, పరిపూర్ణమైన గావు, పోతే ఈ కష్టాలు. కానీ ప్రభు రాబోతున్నాడు. అసలు మనకి కష్టమే లేని ప్రాంతానికి ఆయన తీసుకెళ్ళబోతున్నాడు. యేసు ప్రభు నమ్ముకుని, యేసు ప్రభు నేను పాపిని ఒప్పుకుంటే పరలోక రాజ్యం ఉంది, అలా నువ్వు కూడా ఒప్పుకో, నేను ఒప్పుకున్నానని ఒక 2 మాటలు సువార్త జీవితం చాలు. జీవితం మారదు. నువ్వేదో కష్టపడి చేయవసరం సువార్త అంటే 2 మాటలు సింపుల్గా తన పరిస్థితిని అర్థం చేసుకుని ఆ పరిస్థితి కోణంలో 2 మాటలు వాక్యం చెప్పి ప్రభువుని నమ్ముతాడు, అంతే. కాబట్టి ఈరోజు మన జీవితాలు ఏంటంటే అనేకులను ఆదరించాలి. నువ్వు ఆదరించే ఆదరణను బట్టే ఆటోమేటిక్గా ఆ వ్యక్తి దేవుని మందిరానికి వస్తాడు. నువ్వేం దేవుని మందిరానికి రాని గుంజుకుని లాక్కరా అవసరంలా. తన బాధను బట్టి, తనకు చెప్పే 2 మాటలను బట్టి దేవుని మందిరానికి వచ్చేస్తాడు అతడు. అలా ఆదరించాలి. అలా మనం ఆదరించలేనప్పుడు, ఆదరణ క్రీస్తు యొక్క ఆదరణ పరిశుద్ధాత్ముడి యొక్క ఆదరణ. అలా మనం ఆదరించలేనప్పుడు ఎదుటి వ్యక్తిని బలలో పాల్గొన్న నిష్ప్రయోజకమైన వారే. సిమియోను అలా దేవుని రాజ్యం రాబోతుంది కాబట్టి అనేకులను ఆదరిస్తున్నాడు. ప్రభు వస్తున్నాడు, ప్రభు వస్తాడు, ఖచ్చితంగా సమీపంగా ఉన్నాడు. సిద్ధంగా ఉండండి. నిస్సహాయం వద్దు, డౌట్ వద్దు, ఇంకా అవిశ్వాసం వద్దు, అపనమ్మకం వద్దు. ప్రభు వస్తున్నాడని అందరిని ఆదరించి, మరి అవిశ్వాసంలో వెళ్తున్న వారిని కూడా ఆదరించి బలపరిచి వారిని ప్రభువుని చూసేవారిగా సిద్ధపరిచి అట్లా మనం ఉండాలి. అట్లా మనం అనేకులను ఆదరించిన అనుభవం ఉంటేనే ఒకరోజు దేవుని దగ్గర సంఘంగా ఎత్తబడి బహుమానం పొందుతాం. ఎట్లేసిన గొంగళ పురుగు అట్లా ఉండి, ఎట్లేసిన చెట్టు అట్లాగుంటే ఉపయోగం. అది పెరగాలి. ఎట్లేసిన గోధుమ గింజ అట్లా ఉండకూడదు. మొదట గోధుమ గింజ చావాలా, తర్వాత అది భూమిలోకి ఏర్లు వెళ్ళాలా, ఆ తర్వాత చెట్టు పైకి రావాలి. మనం చావటం అంటే పాపాలు ఒప్పుకోవాలి. మొదట ఆత్మీయంగా మనం ఎదగాలి, ఆ తర్వాత అనేకులను ఎదిగేటట్టు తీసుకెళ్ళాలి. మనం ఆదరించబడాలి, అనేకులను ఆదరణలోకి నడిపించాలి. అలాంటి ఆదరణ అనేకులకు ఇచ్చేవారుగా ప్రభు సుమియోలాగా మనకు సిద్ధపరచాలి. అలా సిద్ధపాట్లు ఉండేవారు మాత్రమే బలలో పాల్గొంటాం. అప్పుడు మనం సంఘంగా సిద్ధపడ్డాం కాబట్టి ఎత్తబడతాం. ఇదేనో మాట. 7వ మాట చూద్దామని. లూకాసు వార్త 2:26 అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. చాలమ్మా. కాబట్టి ఇక్కడ చివరి మాటను చూస్తున్నాను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏంటంటే అతడు ఎక్కడికి వచ్చాడు? దేవాలయంలోనికి. గుర్తుపెట్టుకోండి, సుమియోను
మరణము కాని నిద్రలోకి వెళ్ళక మునుపు కానీ భూమి మీద ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడు? దేవుని మందిరం దేవాలయంలోకి వస్తున్నాడు, అంటే దేవుని మందిరంలోకి వస్తున్నాడు. ఒకరోజు నీవు నేను ప్రభు స్వరాన్ని విన్నప్పుడు అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో రాయబడినట్లు కడబోరం మ్రోగినప్పుడు ఆ బోర శబ్దం విన్న తర్వాత మనమందరం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? ప్రభువే దేవాలయమై ఉన్న దేవాలయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. అక్కడ చలనం లేదు, సూర్యుడైనను చంద్రుడైనను లేడు. ప్రభువే అక్కడ దేవాలయం ఉండి ప్రభువే అక్కడ ప్రకాశిస్తూ ప్రభువే అక్కడ తాను సమస్తాన్ని కూడా కమ్మిన వాడుకుండి ప్రకాశించేవాడు ఉంటాడు. అంటే ప్రభు లోపలికి మనం వెళ్తున్నాం. ప్రభువే దేవాలయం, అర్థమవుతుందండి? ప్రభువే దేవాలయం. ఆ దేవాలయంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. సంఘం అంటే ఏందనుకున్నారు? ఏదో రక్షణ పొందే, మారుమూసి పొందే, బాప్తిసం పొందేం అనేది కాదు. సంఘం అంటే దేవుని యొక్క దేవాలయంలోనికి వెళ్తుంది సంఘం. సంఘం ఎత్తబడిన తర్వాత ఎక్కడికి వెళ్తుందండి? దేవుని యొక్క దేవాలయంలో. సిమియోను ఎలాగైతే దేవాలయంలోనికి వచ్చాడో ఈ సంఘంగా చేయబడిన మనం అందరం ఎక్కడికి వెళ్తున్నాం? ఆయన స్వరక్తం ద్వారా కడగబడిన మనం, ఆయన స్వరక్తంలో పాలు పంపులు కలిగిన మనం అందరం ఎక్కడికి వెళ్తున్నాం? అసలైన దేవాలయం. క్రీస్తే దేవాలయమై ఉన్నాడు. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయాలు మీరు చూసినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చింది? 19వ అధ్యాయం కాడి నుంచి మీరు చదివి చూసినట్లయితే 22వ అధ్యాయం వరకు కూడా క్రీస్తే దేవాలయం ఉన్నాడంట. క్రీస్తే సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నాడంట. క్రీస్తే దేవాలయం ఉన్నాడు, క్రీస్తే ప్రకాశిస్తున్నాడు. దేవాలయం క్రీస్తే. ఆ క్రీస్తే దేవాలయం గుండా దేవాలయంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. అబ్బా, ఎంత గొప్ప ధన్యత చూడండి, ఎంత గొప్ప ధన్యత. నిజంగా ఈ క్రైస్తవ జీవితం ఎంతో గొప్పదే. ఎందరికో లేని గొప్ప జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ క్రైస్తవ జీవితం ఎలాంటిది? చాలా గొప్పది. నర్సాపూర్లో ఎంతోమంది ఉండొచ్చు, ధనికులు ఉండొచ్చు, పేదవారు ఉండొచ్చు, దరిద్రులు ఉండొచ్చు, ధనవంతులు ఉండొచ్చు, అందం కలిగిన వారు ఉండొచ్చు, అందం లేని వారు ఉండొచ్చు. కానీ నర్సాపూర్లో దేవుడు నిన్ను నన్ను ఉంచాడు. వారందరికంటే మనం గొప్పవాళ్ళం. అర్థమవుతుందండి? ఎవరందరికంటే? ఈ నర్సాపూర్లో ఉన్నవారికి అందరికంటే కూడా ఈ మందిరంలోకి వచ్చిన వారు గొప్పవారు. ఎందుకు గొప్పవారు చెప్పండి? ఒకరోజు ప్రభువే దేవాలయం ఉండే దేవాలయంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. మనం ఎంత ధన్యులమో చూడండి ప్రియులారా. ఇది చాలదా మన జీవితానికి? భూమి మీద క్రైస్తవులుగా జీవించినందుకు ఇంతకు మించి మనకేం కావాలి? క్రైస్తవులుగా చాలామంది అంటారు, నేను ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా దేవుడు నాకు బహుమానం ఇవ్వట్లేదు, ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా దేవుడు నా కుటుంబాన్ని కడతల్లా, ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా నాకు కష్టాలే ఉంటున్నాయి, ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా నా బాధలు ఎలాగుంటాయి. ప్రియుడా, ఇవన్నీ తట్టుకుంటేనే కదా ప్రభువే దేవాలయం ఉండే దేవాలయానికి నువ్వు వెళ్తుంది. సువర్ణమైన కిరీటాన్ని పొందుకుంటున్నావు, మహిమా కిరీటాన్ని పొందుకుంటున్నావు, వాడబారని కిరీటాన్ని పొందుకుంటున్నావు, అక్షయ కిరీటాన్ని పొందుకుంటున్నావు, ఇంకా అమ్మా జీవ కిరీటాన్ని పొందుకుంటున్నావు, ఇంకా అతిశయ కిరీటాన్ని పొందుకుంటున్నావు. ఎన్ని కిరీటాలు ఉన్నాయి! ఇవన్నీ ఎక్కడ పొందుకుంటున్నా? దేవుని రాజ్యానికి వెళ్ళి ఎక్కడుంటున్నా అవి పొందుకుని ఏడుంటున్నాను తెలుసా? ప్రభువే దేవాలయం ఉన్న దేవాలయంలో ఉంటున్నావు. ప్రభువే దేవాలయం ఉన్న దేవాలయంలో. మరి ఆ ప్రభువే దేవాలయం ఉన్న దేవాలయంలోకి వెళ్ళి ఇన్ని కిరీటాలు నువ్వు పెట్టుకుని ఉండాలంటే ఏం చేయాలా? సంఘముగా ఎత్తబడాలి. సంఘముగా ఎత్తబడాలంటే ఏం చేయాలా? ఏ లోపాలు లేకుండా కాపాడుకోవాలి. ఏ లోపాలు లేకుండా కాపాడుకోవాలంటే బల్ల దగ్గరికి రావాలి. బల్ల దగ్గరికి వచ్చి ఏం చేయాలా? ఉండ లోపాలు ఒప్పుకోవాలి. ఉండ లోపాలు ఒప్పుకుని ఏం చేయాలా? ఇక నుండి మళ్ళీ ఆ జీవితాన్ని జీవించిన ప్రభువుని సరి చేసుకున్నప్పుడు సంఘముగా మనం ఎత్తబడతాం. మన జీవితం ఏంటంటే రక్షించబడ్డం, మారుమూసు బాప్తిసం పొందేమన్నది కాదు, అది ఓకే. దాని తర్వాత సంఘముగా ఎత్తబడాలి. మనం మరణము కాని నిద్రలో నుండి ఈ 7 అంతల అనుభవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. ఎవరు వాళ్ళు? ముగిస్తున్నా. మొదటిగా చూడండి, సిమియోను మరణం కాని నిద్రలోకి వెళ్ళకమునుపు తన జీవితంలో ఉన్న అనుభవాలు కానీ తాను భూమి మీద ఎలా ఉంటాడంటే
మొట్టమొదటిగా తాను నీతిమంతుడుగా ఉన్నాడు. 2 తాను భక్తిపరుడు. 3 తాను పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడిన వాటి యందు విశ్వాసం ఉంచాడు. 4 తాను పరిశుద్ధాత్మ అతని మీద ఉంది. 5 పరిశుద్ధాత్మ చేత ఆత్మవశుడుగా ఉన్నాడు. 6 ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. 7 అతడు దేవాలయంలోనికి వచ్చినవాడు. గుర్తుపెట్టుకోండి, బాగా మళ్ళా జీవితం గుర్తుపెట్టుకోండి. సంఘం ఒకవేళ మనం మరణించినా సజీవులు కొండ కడబోరం రోగితే ఏమో ప్రభువు అక్కడ ఆశ్రమై మనం ఈ లోకం విడిచిపెడితే మరణం కాని నిద్రలో ఉంటాం. ఒకవేళ సజీవులుగా ఉంటే కడబోరం రోగితే మొదట మరణం కాని నిద్రలో ఉండేవారు లేపబడతారు, తర్వాత మనం లేపబడతాం. ఏదేమైనప్పటికీ మనం అయితే లేపబడాలి, ఎత్తబడాలి కన్ఫామ్. ఈ ఎత్తబడేటప్పుడు మనం ఎలా ఉండాలంటే ఒకటి నీతిమంతులుగా, 2 భక్తిపరులుగా, 3 పరిశుద్ధాత్మ ఏవైతే వాక్యాలు మనకు బయలుపరుస్తున్నాయో తన దాసుని ద్వారా వాటి అందు విశ్వాసం ఉంచాలి. 4 పరిశుద్ధాత్మ మన మీద ఉన్న పరిశుద్ధాత్మను పోగొట్టుకోకూడదు. 5 పరిశుద్ధాత్మ తనలో ఆత్మవశులుగా చేసినప్పుడు ఆత్మవశులుగా ఉండాలి, తొలిపోకూడదు. 6 ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు మనం కనిపెట్టుకున్నట్టు, ఎవరు సిమియోను కనిపెట్టుకున్నట్టు మనం అనేకుల ఆదరణ కొరకు కనిపెట్టుకోవాలి. 7 దేవాలయానికి ప్రవేశించాలి. అంటే చివరిది ఎక్కడికంటే చివరి పాయింట్ ఎక్కడ జరుగుతుంది? ప్రభువే దేవాలయం, పరలోక రాజ్యంలోకి వెళ్తాం. అంటే ఇలా ఉంటే ఇప్పుడు ఈ దేవాలయంలోకి ప్రవేశిస్తే ఆ దేవాలయంలోకి కూడా వెళ్తాం. ఏ దేవాలయంలోనికి కష్టంకి వస్తే ఆ దేవాలయానికి కష్టమే. అర్థమైందండి? కాబట్టి మనం ప్రభువే దేవాలయం ఉన్న దేవాలయంలోనికి సంతోషంగా వెళ్దాం. కొంతమంది ఎలా ఉంటారంటే, ముగిస్తున్నా, సేవకుడు మందిరానికి రాలేదంటే అడుగుతాడు, సంఘ పెద్దలు అడుగుతారేమో, లేదా తోటి విశ్వాసులు అడుగుతారని మందిరానికి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరో అడుగుతారని ఇక్కడికి రావద్దు. ఒకరోజు మందిరానికి రానందుకు అక్కడ ఆయన అడుగుతాడు, ఆ మందిరానికి వెళ్ళి ఎందుకు నువ్వు వాక్యం లేదని ఆయన అడుగుతాడు. అప్పుడు తీర్పులోకి వెళ్ళకూడదంటే ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చి నేర్చుకోవాల్సిన నేర్చుకుంటే ఎన్నో పనులు ఉంటాయి. వంట వండేవి ఉంటాయి, కూరగాయలు జరిగేవి ఉంటాయి, బట్టలు ఉతికేవి ఉంటాయి, ఎన్నో బిజినెస్ పనులు ఉంటాయి. అన్ని పక్కన పెట్టి దేవుని మందిరానికి వచ్చి వాక్యమిని అప్పుడు ఇంటికి వెళ్ళి ఆ పనులు చేసుకోవాలి. అంటే మనం అందరం ఎక్కడికి వెళ్ళాలా? దేవాలయంలోకి. ఆ దేవాలయంకి వెళ్ళటం కొరకాయ మనం అందరం సిద్ధపడటం కొరకాయ ప్రార్థన. చాలా అద్భుతం. ఈరోజు కరెక్ట్గా 1 ముగింపు అయింది. అందుకే కరెక్ట్ టైంకి ఆరంభిస్తే కరెక్ట్ టైంకి అయిపోయింది. ప్రతి ఆదివారం వచ్చి మనం అన్ని చేపలు వేసుకునేదానికి లేట్ అయింది. ఈ ఆదివారం కరెక్ట్ టైం ముగింపు. 1 రండి ప్రార్థన. ఎవరో కూడా అటు ఇటు చూడొద్దు, కళ్ళు తెరవద్దు, నా వైపు కూడా చూడొద్దు. కిచెన్లో ఉండేవారిని ఇటు వచ్చేసేయండి అమ్మ, అక్కడ ఉండేవారిని ఇటు రమ్మని. ఎవరో మాట్లాడొద్దు, శబ్దాలు ఎక్కడికి వినపడుతున్నాయి. ఎవరూ కూడా కళ్ళు తెరవద్దు. ఒక్క మాట, మరణము కాని నిద్రలో ఉండవారు ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు, కడబోరం రోగినప్పుడు వాళ్ళు ఆ శబ్దం విని మరణము కాని నిద్రలో నుండి లేపబడతారు. బహుశా మనం సజీవులుగా ఉన్నప్పుడు ప్రభు వస్తే ఆ శబ్దం మనం కూడా వినబోతున్నాం. ఏదైనా మరణం కాని నిద్రలో ఉండా సజీవులుగా కడబోరు శబ్దం అయితే మనం వింటాం. సంఘముగా మనం ఎత్తబడాలా, ప్రభుని కలుసుకోవాల్సిందే. ఇప్పుడు సంఘముగా ఎత్తబడే విధానంలో నీవు నేను ఎలా ఉండాం? సరే, గత దినాల్లో సంఘంగా ఎత్తబట్టం కొరకై మరణం కాని నిద్రలో ఉండేవారు ఎలా ఉండారో గత 4 వారాలు చూసాం. ఈ వారం 5వ వారం. కనీసం ఈ వారంలో చూడబడిన వాక్య పెరుగులో గత వారాలు సరి చేసుకున్నాం. ఈ వారంలో చూడబడిన విధానంలో మనం ఉండామా? నీతిమంతులుగా, భక్తిపరులుగా, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వాటి విషయాలు, దేవుడు బయలుపరిచిన వాటి విషయాలు విశ్వాసం కలిగిన వారుగా, పరిశుద్ధాత్మ మన మీద నిలిచి ఉండినట్టు పరిశుద్ధాత్మ యొక్క ఆత్మావశులుగా మనం ఉండామా? ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టుకుంటున్నామా? దేవాలయంలోకి ఎలా ప్రవేశిస్తున్నాం? ఒకరోజు దేవాలయంలోకి ఎలా ప్రవేశించబోతున్నావు? అసలు నీవు నేను ఎవరమంటే ఒక మానవ మాత్రమే కాదు,
ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘముగా చేయబడి, ఆయన దేహంలో ఒక అవయవంగా చేయబడి, పరలోకం నుండి దిగి వచ్చినటువంటి యేసు ప్రభు వారు దేహంలో ఒక అవయవంగా చేయబడి మందసముగా చేయబడినటువంటి వారు. ఇప్పుడు నీవు నేను ఎవరు అంటే ఒక మందసం లాంటి వారు. మనం ఎలా ఉండాం, ఎలాంటి జీవితం కలిగి ఇప్పుడు బల్ల దగ్గరికి వస్తున్నాం. ప్రభు వల్ల పాల్గొనే మనం, ప్రభు వల్ల చేయవేసి మనం ఎలా ఉండాం? మందసం పవిత్రంగా ఉండాలి, మందసం చిగురించాలి, మందసంలో మన్నా ఉంటుంది, మందసంలో దేవుని యొక్క లేఖనాలు ఉండే. ఈరోజు మనం ఎలా ఉండాం? దేవుని మందసంగా మనం ఉండాం. ఒకరోజు ప్రభు యొక్క రాజ్యంలోకి మందసంగా ప్రవేశించబోతున్నాం. ఇప్పుడు ఎట్లా ఉండాం? దేవుని సన్నిధిలో బల్ల దగ్గరకు వస్తున్నాం మనం. ప్రభు దేహము, ప్రభువే మందసం. ఆ మందసములు ఇప్పుడు చేయి వేయబోతున్నాం. ఆ మందసములు ఇప్పుడు మనం పాల్గొనబోతున్నాం. ఆ దేహంలో మనం ఆ యొక్క దేహంలో మనం చేయి వేయబోతున్నాం. ఆ రక్తంలో పాల్గొనబోతున్నాం. ఆ దేహమును భుజించి ఆ పానం చేయబోతున్నాం, తాగబోతున్నాం. ఇప్పుడు ఎలా ఉండాం? సుమియోను వలె నీతిమంతులుగా ఉన్నామా? భక్తి పనులుగా ఉన్నామా? ఆదరణ కొరకు కనిపెట్టేవారుగా, దేవాలయంలో ప్రవేశించేవారుగా, పరిశుద్ధాత్మ కలిగిన వారుగా, ఆత్మావశులుగా, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వాటిలో విశ్వాసం కలిగి మనం ఉండామా? ఎలాంటి జీవితం కలిగి మనం ఇక్కడికి వచ్చాం? సుమియోను లాంటి జీవితం ఈరోజు మనకు లేకపోతే ఒకరోజు సంఘముగా పరలోక రాజ్యానికి నీవు నేను ఎత్తబట్టం కష్టం. అసలు ఎలా దేవుని మందిరానికి వచ్చాం? ఏ ఆలోచనతో దేవుని మందిరానికి వచ్చాం? ఏ మనస్తత్వంతో దేవుని మందిరానికి వచ్చాం? ఏ స్వభావంతో దేవుని మందిరానికి వచ్చాం? అసలు ఎలా బలలో పాల్గొనాలని వచ్చాం? అసలు ఎందుకు దేవుని మందిరానికి వచ్చాం? ఈరోజు దేవుని మందిరానికి ఎందుకు వచ్చావు? అది పరీక్షించుకో. రే సహోదరుడు, సహోదరి, నువ్వు అసలు ఈరోజు దేవుని మందిరానికి రావడం కారణం ఏంటి? గత వారంలో ఉన్నవారు ఈ వారంలో లేరు. గత వారంలో సజీవులుగా ఉన్నవారు ఈ వారంలో సజీవులుగా లేరు. కానీ దేవుడు నిన్ను నన్ను సజీవుడిగా ఉంచాడు. దేవుని మందిరానికి నువ్వు ఎందుకు వచ్చావు? నిన్ను దేవుడు ఎందుకు నడిపించాడు? రాకూడదు అనుకోవచ్చు, ఇంటికాడ ఉందామని వారం వెళ్ళొద్దు అనుకోవచ్చు, ఎక్కడ వెళ్తానో దూరం అయిందని అనుకోవచ్చు. అయినా దేవుడు నీలో ప్రేరేపణ కలిగించి బలవంతం చేసి దేవుని మందిరానికి నిన్ను తీసుకొచ్చాడు. ఎందుకు రాకూడదు అనుకున్నా ఎందుకు తీసుకొచ్చాడు? సంఘముగా నీవు నేను ఎత్తబడాలి. సుమియోను వాళ్ళ లాంటి జీవితం మనం కలిగి ఉండి సంఘముగా ఎత్తబడాలి. కాబట్టే రాకూడదన్న మనస్తత్వం కలిగి ఉండా ఆయన ప్రేరేపణ కలిగించి ఆయన బలవంతం చొప్పున మనకు దేవుని మందిరానికి మనల్ని తీసుకొచ్చాడు. మనల్ని దేవుని మందిరానికి తీసుకొచ్చాడు. ఎలా ఉండవు? రే సహోదరుడా, సహోదరి, బల్లలో పాల్గొనక మునుపు సంఘముగా ఎత్తబడే జీవితం ఉందా? విడవబడే జీవితం ఉంటుందా? ఒకవేళ విడవబడే జీవితం అంటే, యేసు ప్రభువా, సుమియోను లాంటి జీవితం నాలో లేదు, సుమియోను లాంటి జీవితాన్ని నేను జీవించలేకపోతున్నా, అలాంటి జీవితం నాకు లేదు కాబట్టి నేను నష్టపోతున్నా, నేను నా కుటుంబం నా యొక్క జీవితం అంతా నా బంధువులు స్నేహితులుగా నష్టపోతున్నాం. సుమియోను లాంటి జీవితం నాకు ఇవ్వు. అది ఇవ్వటం కొరకు ఈ రోజు నన్ను దేవుని మీద నడిపించావు. ప్రభా, సుమియోను లాంటి జీవితం నాకు కావాలి. ఓ రోజు మరణం కాని నిద్రలో నేను ఉండా, ఓ రోజు సజీవుడిగా ఉండా, కడబోరం రోగినప్పుడు నేను సంఘముగా ఎత్తబడి దేవుని రాజ్యానికి రావాలి. ఆ ప్రభే దేవాలయం కూడా ఆ దేవాలయంలోకి నేను ప్రవేశించాలి. అలా ప్రవేశించాలంటే సుమియోను లాంటి జీవితం నాకు అవసరం. ఆ జీవితం నాకు ప్రభా, ఆ జీవితం నాకు దయచే ప్రభుని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి అని ఎవరైనా ప్రార్థన చేస్తే మీ కుడి హస్తం మీ తలగన పైకెత్తించని మీకోసం ప్రార్థన చేస్తాను. సహోదరుడా, సహోదరులారా, యేసు ప్రభు వారు మిమ్మల్ని క్షమించను గాక. మీ తలకంటే పైగా సహోదరుడు యేసు ప్రభు నిన్ను కూడా నీ పాపాలు క్షమించను గాక. సహోదరుడు యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను గాక. సహోదరుడు యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను. సహోదరుడు యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను గాక. సహోదరుడు యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను గాక. సహోదరులారా, యేసు ప్రభు వారు మిమ్మల్ని క్షమించను గాక. వెనకున్న సహోదరులారా, కుర్చీలో కూర్చున్న సహోదరులారా, ముందున్న ఎవరొస్తున్నారా, యేసు ప్రభు వారు మిమ్మల్ని క్షమించి సుమియోను లాంటి జీవితం మీకు ఇచ్చును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? దేవుడు నిన్ను దేవుని మందిరానికి నడిపించింది. ఈ ఎల్షదే ప్రార్థన మందిరానికి నడిపించింది. వర్షాన్ని ఆపి, వరదలు ఆపి, ఈరోజు వర్షం రాకుండా కూడా ఆపి దేవుని మందిరానికి నిన్ను నడిపించింది సుమియోను లాంటి జీవితం నీకు నాకు ఇవ్వడానికి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా సుమియోను లాంటి జీవితం కావాలన్న వారు ఎవరైనా ఉంటే మీ కుడి హస్తం మీ తలగన పైకెత్తించండి. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరులారా, యేసు ప్రభు వారు మీ జీవితాలని, మీలో ఉన్న బలహీనతలు క్షమించి సుమియోను లాంటి జీవితం ఇచ్చింది కాక ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? తలగంట పైకెత్తుంచండి.
ఇంకెవరైనా ఉన్నారా? సోదరులారా, యేసు ప్రభు మిమ్మల్ని కూడా సిమియోను లాంటి జీవితం మీకు ఇచ్చును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఈ సంఘంగా సిద్ధపడి నువ్వు ఎత్తబడిన ప్రభు సాయించాను గాక. ఇంకెవరైనా ఉన్నారా? సోదరి యేసు ప్రభు నిన్ను కూడా సిమియోను లాంటి జీవితానికి ఇచ్చును గాక, నిన్ను కూడా అలా సిద్ధపరచును గాక. ఇంకెవరైనా ఉన్నారా? సిమియోను లాంటి జీవితం దేవుని రాజ్యానికి వెళ్ళడం కొరకై సిమియోను ఎలా ఉన్నాడో అలాంటి జీవితం నాకు కావాలి. నీతిమంతుడిగా, భక్తిపరుడిగా, దేవుని ఆత్మ కలిగి, దేవుని ఆత్మ చేత నడిపింపు, దేవుని ఆత్మ చెప్పిన మాటలు విశ్వసించి దేవాలయాన్ని ప్రవేశించి అనేక ఆదరణ కొరకు నేను జీవించాలి. అలాంటి జీవితం నాకు లేదని ఇంకెవరైనా ఉంటే మీ కుడి హస్తం తలగన పైకెత్తించండి. యేసు ప్రభు వారు మీకు కూడా అలాంటి జీవితం ఇచ్చును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడి అయిన దేవా, మీకు స్తోత్రములు. చేతి తీర్మానం చేసుకునే బిడ్డలందరూ తీర్మానం స్థిరపరచండి దేవా. నేను కానీ మేము కానీ చేయెత్తి తీర్మానం చేసుకుంటున్నాం. సిమియోను లాంటి జీవితం మాకు లేదు. నా మటుకు నాకైతే లేదు. తీర్మానం చేసుకుంటున్నా. మా మటుకు మాకు సిమియోను లాంటి జీవితం లేదని ఎవరైతే తీర్మానం చేసుకున్నారో అట్టి వారి తీర్మానాన్ని స్థిరపరచండి. ఇంకెవరైతే మనసులో కూడా తీర్మానం చేసుకుంటే వారి తీర్మానం స్థిరపరచండి. ఇంకా హృదయం కఠినం చేసుకుని సిమియోను లాంటి జీవితం కొరకై తీర్మానం చేసుకోకపోతే రెండంత తీర్పులోకి రాకుండా సంఘంగా వారు ఎత్తబట్టం కొరకై హృదయంలో మీరు ప్రేరేపణ కలిగించి, హృదయం అనే తలుపు దగ్గర నుండి తట్టుతున్నారు కాబట్టి హృదయంలో ప్రేరేపించి సిమియోను లాంటి జీవితాన్ని అనుగ్రహించండి. చేరువచ్చిన బిడ్డలందరూ తీర్మానం చేసుకున్న వారందరినీ వారు తీర్మానం స్థిరపరిచి మమ్మల్ని అందరినీ దేవుని రాజ్యం కొరకై సిమియోను లాంటి జీవితం ఇచ్చి ఎత్తబడే సంఘంగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ఎవరో కూడా అటు ఇటు చూడొద్దు, అటు ఇటు తిరగొద్దు కూడా. ఇది విలువైన సమయం. ప్రభు వల్లలో పాల్గొనే సమయం ఎంతో విలువైనది. అక్కడ ప్రభు వల్ల పాల్గొనబోతున్నాం. సిమియోను లాంటి జీవితం మనకు ప్రభు ఇవ్వటం కొరకై ఆయన మన కొరకై తన దేహాన్ని నలగొట్టబడిన దేహంగా మనకి సమీపం ఉంచి ఆయన ఆ యొక్క కార్చిన రక్తాన్ని మనకు సమీపం ఉంచాడు. సిమియోను లాంటి జీవితం మనకి ఇవ్వటం కొరకు ఆ బలలో పాల్గొనబోతున్నాం. ఆ బలలో సిమియోను లాంటి జీవితం మనకి ఇస్తుంది అనే విశ్వాసంతో మనం పాల్గొన్నాం. ప్రభు వస్తే ఓ రోజు తీసుకెళ్తాడు నిరీక్షణతో మనం పాల్గొనాలి. కాబట్టి ఎవరు కూడా అటు చూడొద్దు. అట్లా సిమియోను లాంటి జీవితం ఇంకా ఏదైనా బలహీనతలు ప్రభు చూపిస్తుంటే సరి చేసుకుందాం. అటు ఇటు చూడకోకుండా సరి చేసుకుని ప్రభు యొక్క బలలో సిమియోను లాంటి జీవితం కలిగి పాల్గొందాం. అటు ఇటు చూడొద్దు. బల దగ్గరికి వస్తున్న మనం సరి చేసుకుని బలలో పాల్గొందాం. అటు ఇటు చూడొద్దు.